ఈవేళ శ్రేష్టమైన మాట. దేవుడు మన పాపాలన్నింటినీ మన పాదాల కింద ఉంచారు. సాతానుని మన కాళ్ళ కింద దేవుడు చితకదొక్కించును అని కొరింథీ పత్రికలో భక్త పౌలు గారి చేత ఆత్మదేవుడు వ్రాయించాడు. మనము సాతాను చేత తొక్కబడుచున్నామా? పాపము మన మీద పెత్తనం చేస్తూ ఉందా? అయితే ఈరోజు క్రీస్తు ప్రభువారు పాపాన్ని జయించి నీవు దాని మీద యజమానుడు అవునట్లుగా, సాతాను క్రియలను దేవుడు ఎలాగని నీ పాదాల కింద ఉంచాడో నీవు చూచినట్లుగాను, అది గ్రహించుకుని అలాగూ చేయనట్లుగాను ఆత్మచేత ఈ దినం మిమ్ములను నన్ను అభిషేకించి క్రీస్తు ప్రభు మహిమ కొరకు ఈ దినం మనను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా పరమతండ్రి, ఈ మాట బిడ్డ హృదయంలో ఉంచుకుని ప్రతివారు వినువారు ఈ శ్రేష్టతను గ్రహించుకున్నట్లుగా, ఇదే ఆలోచనతో ఈ దినమంతా ఇంతకాలం ఓడిపోయిన జీవితం ఈరోజు మీ చేత జయించిన మీ జీవితాన్ని వారు చూచినట్లుగా వారి కళ్ళు తెరవమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి. ఆమేన్.